వస్తున్న దారిలో అయితే మేఘాలు మొత్తం కప్పేసే కొండలున్నాయి. చాలా బాగుంటుందండి అది జబల్ అల్లీస్ అన్నది. పైన కొండ మీద రస్సల్ ఖైమా నుంచి ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్ ఘాట్ రోడ్ ఉంటుంది ఇది మొత్తం. జబల్ జైస్ గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది లక్షల సంవత్సరాల భౌగోళిక చరిత్రను మోసుకెళ్తున్న ఒక సహజ శిలాగ్రంథం. మన దగ్గర అయితే మామూలుగా ఉండేవి కాదు వనరులు, అందుకే దోచుకోవడానికి వచ్చి మొత్తం కొల్లగొట్టేసి పట్టుకుపోయి ఇప్పుడు ముష్టి ఎత్తుకుంటున్నారు బ్రిటన్ కంట్రీస్. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ అయిన మిలిటరీ రూమ్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు చూద్దాం అరబ్బీ మిలిటరీ ఎలా ఉంటారో. బాబు వీళ్ళు మిలిటరీ. ఈ రస్సల్ ఖైమా ఏరియా అన్నది ఏంటంటే అసలు చాలా చిన్నదన్నమాట ఎమిరేట్. అందులో ఏంటంటే దుబాయ్ అంత డెవలప్డ్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న 2 ఎమిరేట్స్ అయినటువంటి రస్సల్ ఖైమా, ఉమల్ క్విన్ అయితే చూపించబోతున్నాను. వీడియో కొద్దిగా లెందీగా ఉంటుంది కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియోస్ని ఇంతకుముందు ఎవ్వరూ మీకు చూపించలేదు. సో లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఎడార్ ప్రాంతం అని అందరికీ తెలుసు. అలాగే ఎత్తైన భవనాలు, డిజర్ట్ సఫారీలు, విలాసవంతమైన జీవనం. కానీ ఈ విలాస నగరాల వెనుక ప్రకృతి మహత్తు దాగి ఉన్న ఒక అద్భుత ప్రదేశం ఉంది. అదే జబల్ జైస్. ఇది యుఏఈలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. సముద్ర మట్టానికి సుమారు 1934 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుండి సన్ రైజ్ చాలా బాగుంటుంది. అందుకోసమే ఉదయమే బయలుదేరాం. జబల్ జైస్ గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది లక్షల సంవత్సరాల భౌగోళిక చరిత్రను మోసుకెళ్తున్న ఒక సహజ శిలాగ్రంథం. హజర్ పర్వత శ్రేణిలో భాగమైన ఈ ప్రాంతం టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల ఏర్పడింది. రస్సల్ ఖైమా అన్నది దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ 165 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. రస్సల్ ఖైమా అన్నది ఒక సిటీ. అక్కడి నుంచి జబల్ అలీస్ అని చెప్పేసి మౌంటైన్ పీక్ ఉంటుంది అన్నమాట పైకి. వన్స్ అపాన్ ఏ టైం అక్కడ స్నోఫాల్ కూడా అవుతుంది. చాలా -డిగ్రీస్లో ఉంటాయి అన్నమాట టెంపరేచర్ అక్కడ. అందు గురించే వెళ్దామని వచ్చాం. బట్ ఏదో అయ్యింది పైన. ఈ యుఏఈ పోలీసులు అలౌ చేయట్లేదు పైకి. ఆల్మోస్ట్ వచ్చాం, కొద్దిగా పైకి ఉంది. అది ఒక పీక్. ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది అసలైన పీక్. బట్ అసలు అలౌ చేయట్లే. ఇంకా మొత్తం ఇంక కార్లన్నీ ఎందుకే నైట్ ఇక్కడ పడుకుని పిల్లలు అందరూ. చాలా చలి ఉందండి బాబు ఇక్కడ, బీభత్సమైన చలి ఉంది. ఇది మొత్తం కనిపిస్తుంది చూసారా, ఎక్కడ ఇవన్నీ మొక్కలు అవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ మాన్యువల్గా వేసింది. ఒక్క చిన్న ఆకు కూడా కనిపించదు ఏరియాలోని. వాళ్ళని అడిగానండి, వర్కర్స్ కనిపిస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళని అడిగితే రైనీ సీజన్ టైంలో బాగా రోడ్డు ఖరాబ్ అయిపోయిందంట. అందు గురించి అసలు వదలలేదు. మన సైడ్ అయితే రోడ్డు ఖరాబ్ అవని ఏదైనా జలో వదిలేస్తారు. ఇక్కడ అలా కాదు, మొత్తం రోడ్డు ఈ హైవేలాగా ఉంటేనే వాళ్ళు పీపుల్ని అలౌ చేస్తారన్నమాట. చాలా రోజుల నుంచి బంద్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చేసాం. లొకేషన్ చూడండి, పల్లె ఉంది పైన. వస్తున్న దారిలో అయితే మేఘాలు మొత్తం కప్పేసే కొండలున్నాయి. చాలా బాగుంటుందండి అది జబల్ అల్లీస్ అన్నది. పైన కొండ మీద రస్సల్ ఖైమా నుంచి ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్ ఘాట్ రోడ్ ఉంటుంది ఇది మొత్తం. కానీ ఘాట్ రోడ్లో కూడా మేము 100 స్పీడ్లో కొట్టుకుని వచ్చాం. అంటే అంత బాగుంటాయి, వైడ్ రోడ్స్ కదా. జబల్ జైస్ శిఖర ప్రాంతం పూర్తిగా యుఏఈలో లేదు. ఈ పర్వత శ్రేణి కొంత భాగం ఒమన్ సరిహద్దులోకి వెళ్తుంది. అందుకే కొన్ని ఎత్తైన పాయింట్లు ప్రజలకు అందుబాటులో ఉండవు. ఇది భౌగోళికంగా ఒక సరిహద్దు పర్వతం. ఈ ప్రాంతం భూగర్భ శాస్త్రపరంగా చాలా విలువైనది. ఇక్కడ కనిపించే రాళ్ళు ఒఫియోలైట్ శిలలుగా పిలుస్తారు. ఇవి సాధారణంగా సముద్ర అడుగు భాగంలో ఏర్పడే రాళ్ళు. అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం సముద్ర గర్భంలో ఉందనడానికి ఇదే సాక్ష్యం. యుఏఈలో చాలా చోట్ల వేసవిలో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ జబల్ జైస్ శిఖర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సుమారు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. కొన్ని శీతాకాల రాత్రుల్లో ఇక్కడ మంచు పోలిక అయిన పలుచని ఐస్ లేయర్ కూడా ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. ఇది అరేబియా ద్వీపకల్పంలో చాలా అరుదైన విషయం. జబల్ జైస్ రహదారి నిర్మాణం ఒక ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. మలుపులు తిరుగుతూ ఎత్తుకు ఎక్కే ఈ రహదారి సుమారు 36 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పర్వతాన్ని కోసుకుంటూ నిర్మించిన ఈ మార్గం డ్రైవింగ్ ప్రేమికులకు స్వర్గం లాంటిది. ఇక్కడ లైట్ పొల్యూషన్ చాలా తక్కువ. అందుకే అమెచ్యూర్ ఆస్ట్రానమీ గ్రూపులు తరచూ ఇక్కడికి వస్తుంటాయి. మిల్కీవే స్పష్టంగా కనిపించే అరుదైన ప్రదేశాల్లో ఇది ఒకటి. రస్సల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ జబల్ జైస్ని యుఏఈ అడ్వెంచర్ క్యాపిటల్గా మార్చే ప్రణాళికలతో ముందుకు వస్తుంది. అక్కడికి దగ్గరలోనే దయా ఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ట్లోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదు. కానీ మనం ఫారినర్స్ కాబట్టి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇది విలేజ్. కోడ్ల శబ్దాలు వస్తున్నాయి చూసారా, మన సైడ్ లాగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. అయ్యే సౌండ్లు, అయ్యే పక్షులు రాగాలు.
చుట్టూ డేట్ ఫామ్ తోటలు, వెనుక వైపు హజార్ పర్వత శ్రేణులు. వ్యూహాత్మకంగా చూస్తే ఇది ఒక పర్ఫెక్ట్ డిఫెన్సివ్ లొకేషన్. పైనుంచి శత్రువుల కదలికలను చాలా దూరం నుంచి గమనించవచ్చు. ఈ కోట 16వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. మట్టి, ఇటుకలు మరియు రాళ్లతో నిర్మించిన ఈ కోట చిన్నదే అయినా ఒక యుగాన్ని ప్రతిబింబిస్తుంది. దయా ఫోర్ట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1819లో జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ నౌకాదళం ఈ ప్రాంతంపై దాడి చేసింది. స్థానిక గిరిజనులు ఈ కోటను ఆశ్రయంగా తీసుకున్నారు. కానీ బ్రిటిష్ సైన్యం అల్జీరియాలతో దాడి చేయడంతో చివరికి కోట పతనమైంది. ఈ సంఘటన యుఏఈ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్గా గుర్తించబడింది. ఈ దయా ఫోర్ట్, నిన్న మనం చూసిన ఫుజేరాలో చూసిన కోట, ఇవన్నీ ఒక మన సైడ్ కట్టినట్టు ఉండవండి. మన సైడ్ కట్టినవి ప్యూర్ రాక్తో కడతారు, చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఇవి అలా కాదు. ఇవి మ్యాక్స్ ఒక 50 సంవత్సరాలు కూడా వీటి లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇటు మళ్ళీ అలా రీమోడిఫై చేసుకుని కన్జర్వేట్ చేస్తారన్నమాట ఇట్లన్నిటిని. ఇవి ఈ ఖర్జూరపు చెట్టు ఉంటుంది కదా, ఆ వుడ్ తయారు చేస్తారన్నమాట. అది చూసారా సౌండ్ ఎలా వస్తుందో? ఆ గడ్డి, ఆ మట్టి, ఆ టైపు వాటితో కలిపి తయారు చేస్తారన్నమాట. చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఇది చుట్టూ ఈ దయాహ ఖర్జూరపు తోటలు అన్నమాట. లాస్ట్ ఖర్జూరపు తోట అంటే ఇదే అంట మెయిన్. ఈ యుఏఈ అంతట్లోనే మిగిలి ఉన్న ఖర్జూరపు తోట న్యాచురల్గా ఉన్నది ఇది ఒకటే తోట. ఓయాసి కింద ఉన్నదంతా దయా ఓయాసి అన్నమాట. ఇదంతా కింద ఉన్నది. అది ఆ పక్కన వెనకట్లా ఓషియన్, బ్యాక్ సైడ్ అరేబియన్, తర్వాత ఇక్కడ చిన్న లేక్ ఉంది. దానికి ఇటు మధ్యలో చిన్న శాండ్ ఉంది. చూద్దాం అక్కడ దాకా వెళ్ళి ఏమైనా ఉంటుందేమో. ఇక్కడైతే ఫోర్ట్ అంత పెద్దదేం కాదు, తక్కువ హైట్లో ఉంటుంది. వాచ్ టవర్స్ టైప్ ఫోర్ట్స్ అంటే మన దగ్గర ఉంటాయి. ఈ ఫోర్ట్స్ ఇండియా ఫోర్ట్స్ అంటే నీకు రసల్ ఖైమా నుంచి ఒక 35 కిలోమీటర్స్ ముందుకు ఉంటుంది అన్నమాట. ఇది ఇంతకుముందు ఎవరైనా ఈ దయాల్ ఫోర్ట్కి ఎవరైనా వచ్చారంటే కింద కమెంట్ చేయండి. మనం ఎవరైనా వీడియో ఉన్నా లింక్ కమెంట్ చేయండి. ఇక్కడికి రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి, అవి యాక్చువల్గా రాళ్ళు కాదండి. ప్రతి దాని కింద ఒక టాంబ్, ఒక శవం ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మెన్షన్ చేశారు ఇవన్నీ టాంబ్స్ అంట, ఈ రాళ్ళన్నీ. అక్కడికి దగ్గరలోనే అల్రామ్స్ ఐలాండ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఇది అల్రామ్స్ ఐలాండ్ అండి. కనిపిస్తుంది చూసారా? ఇది మొత్తం కయాకింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ మనకి కయాకింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు. కయాకింగ్ చేయాలంటే అటుపక్క వెళ్ళాలంట. దానికి మనకి అంత టైం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఐలాండ్. ఇది ఏమో లేక్, అటుపక్కేమో ఓషియన్ ఉంది. మీకు అది టాప్ వ్యూలో కనిపిస్తుంది. బట్ ఇక్కడ రిస్ట్రిక్షన్ కాబట్టి డ్రోన్ ఫ్లై అవ్వదు. సో ఇది ఫుల్ గ్రీన్ కలర్లో ఉందండి వాటర్, ప్యూర్ గ్రీన్ కలర్. ఇవి కనిపిస్తున్నాయి పక్షులు, ఇవన్నీ ఫ్లెమింకో బీచ్ కూడా ఉంది ఇక్కడ. బట్ ఈ లేక్లో మంచిగా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. అటు సైడ్ అంతా మీకు ఇంకా బోటింగ్ ఉంది. ముందుకెళ్ళి చూద్దాం, బోటింగ్ చూపిస్తాను. ఇదైతే చాలా బాగుందండి. ఇది మొత్తం షోర్ టైప్ ఉంది అంతా. బట్ జనాలు చూసారా, ఎవ్వరు లేరు. ఎంత రిలాక్స్గా పీస్ఫుల్గా బెంచ్లో వేసారు. అలా కూర్చొని ఈవినింగ్ టైము ఒక గంట కూర్చుంటే మంచి ప్రశాంతంగా ఉంటుంది ఈ ఏరియాలో. చుట్టూ నిర్జీవంగా ఉన్న కొండలు, ఇక్కడ మంచిగా లేకు. నీరు చాలా తక్కువ అండి ఈ ఏరియాలోనే. మనకి ఈ రసల్ ఖైమా ఏరియాలోనే ఎక్కువ ఓయాసిస్ అవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఓయాసిస్ రెసిడెన్షియల్ హౌసెస్ చూపించాను కదా, అవి ఇవి. బోట్ కార్ డైరెక్ట్గా టైర్ లేకుండానే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అక్కడికి అక్కడి నుంచి తక్కువ. ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఏమిటంటే ఒకవైపు అరేబియన్ గల్ఫ్ సముద్రం, మరోవైపు హజార్ పర్వతాలు, ముఖ్యంగా దగ్గరలోనే ఉన్న జబల్ జియస్ పర్వత శిఖరాలు ఈ ప్రాంతానికి ఒక న్యాచురల్ బ్యాక్డ్రాప్ని ఇస్తాయి. యుఏఈ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది దుబాయ్, అబుదాబి లాంటి మెగా సిటీలు. కానీ గల్ఫ్ తీరంలో ప్రశాంతంగా తన సొంత రీతిలో జీవిస్తున్న ఒక ఎమిరేట్ ఉంది. అదే ఉమల్ క్వీన్. ఇది యుఏఈలో జనాభా తక్కువ ఉన్న ఎమిరేట్లలో ఒకటి, కానీ చరిత్ర మరియు ప్రకృతి సంపదలు నిండి ఉంటుంది. ఉమల్ క్వీన్ ప్రాంతంలో పురావస్తు తవ్వకాల్లో 2000 సంవత్సరాల క్రితానికి చెందిన అవశేషాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఎడ్దూర్ ప్రాంతం ప్రాచీన వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. నగరం మధ్యలో ఉన్న ఉమల్ క్వీన్ ఫోర్ట్ ఇప్పుడు మ్యూజియంగా మారింది. పాతకాలపు ఆయుధాలు, నాణేలు మరియు సాంప్రదాయ వస్తువులు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. ఇదిగోండి రాయల్ ఫ్యామిలీ అంట. రాయల్ ఫ్యామిలీ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఒరిజినలే. గోల్డ్ ఇదంతానే ఫుల్ సెక్యూరిటీ కెమెరాస్ అవి ఉన్నాయంటే ఇంక ఒరిజినల్ అని అర్థం అన్నమాట. ఇవి వాళ్ళకి వాడిన కత్తులు ఇవన్నీ ఒరిజినల్, ఇవి గోల్డ్వి. బాగానే వాడారండి. వీళ్ళకి కూడా ఉన్నాయి. వీళ్ళకి బాగానే ఉన్నాయి చరిత్రలు అయ్యి. గోల్డ్ షోక్ అంతా బాగానే ఉంది. వెనకట్లు ఇవంతా చూసారు. ఇది మొత్తం పైన బాగుందండి.
వీళ్ళు క్వీన్ ఐటమ్స్ చూడండి, ఎన్ని ఒరిజినల్ యూజ్డ్ అడోన్ ఉమెన్ ఆన్ స్పెషల్ ఒకేషన్స్ అంటే ఇవన్నీ ఎన్ని ఒరిజినలే. ఇంకా వీళ్ళు తలమే పెట్టుకుంటారు కదా వీళ్ళు పెళ్ళిళ్ళు కదా ఈ టైప్, ఎంత ప్యూర్ గోల్డ్. ఇంకోండి వీళ్ళన్నీ వీళ్ళ డిజైన్స్ మన సైడ్ వాడడం మనం, వీళ్ళ డిజైన్స్ ఇలాగే ఉంటాయి. ఇదిగో గోల్డ్ డిజైన్స్, ఇంకా గోల్డ్ సాగులు చూపిస్తున్నాను అక్కడ ఉంటాయి అసలైనవి. 2-3 ఖర్జూరపు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఇంకా ఉన్నాయండి గుండ్లు, ఎన్ని ఫిరంగి గుండ్లు. ఇది పాపులర్ మార్కెట్ అంటండి. ఇది చూద్దాం లోపలికి వెళ్ళి. అబ్బా ఆహా, ఎవరో ఉన్నారనుకున్నాం లోపలికి వచ్చిన తర్వాత. ఇదిగో మిషన్, కుట్టు మిషన్ మనలాగే ఉన్నాయి, ఏమీ లేవు. ఈ కురాన్లు మనలాగే ఉన్నాయి. ఇంక మసాలాలు అమ్ముతున్నాడు, మసాలాలు అమ్మి అరబ్ షేక్ మాట్లాడాడు. ఏమమ్ముతున్నావురా? ఓకే, వీడు బట్టలు టైలర్ అనుకుంటాడు. ఇగో వెనకతలు బట్టల షాపులు అయ్యి, ఫ్యాబ్రిక్ షాప్ అంటే ఇది. అల్మహోల్ అంటే ఈ పిండిమర అండి, పిండిమరలో పెట్టేవాళ్ళమాట. ఈ చిన్న అరబ్ గుడు, ఈ పెద్ద అరబ్ పిండిమరలో పెట్టేవాడు అల్మహోల్. వీడిది షాప్, మెడిసిన్ షాప్, ఆయుర్వేదమా. ఇక రైసు గీసు అమ్మి కూడా మాట. ఇక్కడ మళ్ళీ చిన్న అరబ్ ఉన్నాడు, ఇటు ఒక చిన్న అరబ్ ఉన్నాడు, మధ్యలో పెద్ద అరబ్ షాప్. ఇదిగో తర్వాత కాఫీ షాప్ అనమాట. బాగా పెట్టారండి, భలే ఉన్నాయి ఇవే కాఫీ షాప్. ఇక్కడ ఓరి అమ్మ ఈడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఇక్కడ. అంటే ఇంతకుముందు ఇలాగే ఉండేవారు, వీళ్ళు ఇలా తయారయ్యారు. టైప్ రైటింగ్, మైక్రోస్కోప్, టైప్ రైటర్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏదో ఉందో చూద్దాం. ఇక్కడ మనిషే ఏదో ఇదండి, ఇది ఒరిజినల్. ఇది ఫోటో కనిపిస్తుందా? ఇలా తిరిగేవాడు మాట మనిషి. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. ఇక్కడ ఇక ఈ బోట్లో ఇన్ని నావికుడు మాట. వీడు మత్స్యకార అరబ్ షేక్ మాట. వీడు మత్స్యకార అరబ్ షేక్. వీడిగా ఒరిజినల్ ఫోటో వీడి మాట. ఇదిగో ఇది అల్లుతున్నాడు కదా, మత్స్యకార షేక్ మాట. వీడు బోట్లు అవన్నీ, ఇవన్నీ ఒరిజినల్. ఇవన్నీ ఇంకా ఇది ఏంటంటే సీకౌ బోన్స్ అంట. డిస్కౌడ్ ఆన్ ద గ్యాలిష్ ఐలాండ్, డేట్స్ బ్యాక్ ఆఫ్ 5th million BC అంట. ఇదిగో ఇవన్నీ అప్పుడు ఫాసిల్స్. ఇప్పుడు మనకు కావాల్సిన డేట్ స్టోర్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇది చిన్నగా ఒంగోని వెళ్ళాలి, చిన్న షేకులకి మాట ఇది. అమ్మ ఇవన్నీ డేట్స్ అన్నీ పెడతారన్నమాట. ఇట్లోనే ఇందులో వేసి దించి ఇక్కడ పెడతారన్నమాట, లేవు డేట్స్. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ అని మిలిటరీ రూమ్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు చూద్దాం అరబ్ మిలిటరీ ఎలా ఉంటారో. బాబు వీళ్ళు మిలిటరీ, అరబ్ మిలిటరీస్ మాట. వీడి మధ్యలో ఉన్నది లేడీ మిలిటరీ, వీళ్ళు పోలీసులు. వీళ్ళందరూ అప్పుల్లో ఫొటోస్ ఉన్నాయి కదా, ఇలా ఉండేవారు అన్నమాట అప్పుల్లో. ఇంకా వాళ్ళ బ్యాడ్జెస్, వాళ్ళ టోపీలు, వాళ్ళ ఎక్విప్మెంట్ అది. గన్స్ అయితే పెట్టలేదు, బట్ వాటి పెట్టుకోవడానికి ఉన్నాయి ఇవి పెట్టారన్నమాట. ఏమంటారు వాటిని, కాలమ్సా, వాటి పౌచెస్ పెట్టారన్నమాట అంతే. తర్వాత ఇవేంటి డ్రైవింగ్ లైసెన్స్ అండి. అవి ఇలా ఉండేవి అప్పుడు, మనవి కూడా ఇలా ఉండేలండి ఒకప్పుడు. ఇప్పుడు అంటే అప్డేట్ అయిపోయి, కానీ వాళ్ళ నెంబర్ ప్లేట్లు ఇలా ఉండేవన్నమాట. ఇప్పుడు కూడా మ్యాక్స్ ఇలాగే వాడుతున్నారు. యూఏక్యూ అన్నది ఇప్పుడు ప్రజెంట్ అది యూఏక్యూ 0000 ఉంది సార్. అది ప్రజెంట్ వాడుతున్నమాట నెంబర్ ప్లేట్లు. వీళ్ళు అప్పుడు పోలీసులు వీళ్ళందరూ. ఇప్పుడు వెపన్స్ రూమ్లో గన్స్ ఉన్నాయండి బాబు. అసలేంది మనకు కావాల్సింది ఇదే, ఈ వెపన్స్ రూమ్లో వెపన్స్. వా 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 ఓల్డ్ తుపాకులు. అప్పుడే దీనికంటే అడ్వాన్స్గా ఉండేవి మనం అప్పుడులోనే. వీళ్ళకే ఉంటాయి మిలిటరీలో. వీళ్ళు పెద్ద ఏమి యుద్ధం అంత ఏమి ఉండేది కాదు. వీళ్ళ దగ్గరే ఉంది దోచుకోవడానికి, మట్టి ఒకటే ఉండేది దోచుకోవడానికి. ఆ ఆయిల్ ఉండేది కానీ అప్పుడు అంత డిస్కవర్ లేదు ఆయిల్. సో వీళ్ళకి అంత ఆర్మీ అది ఉపయోగం ఉండేది కాదు. బట్ ఇక ఏమో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఇదిగో బుల్లెట్స్. మన దగ్గర అయితే మామూలుగా ఉండేవి కాదు వనరులు. అందుకే దోచుకోవడానికి వచ్చి మొత్తం కొల్లగొట్టిసి పట్టుకుపోయి ఇప్పుడు ముష్టి ఎత్తుకుంటున్నారు బ్రిటన్ కంట్రీస్. ఇక్కడ ఏదో సీక్రెట్ రూమ్ ఉందండి. ప్రిజన్ అంట ఇది. అమ్మ ప్రిజన్ కూడా బాగుంది కదండి. వెళ్ళి మొత్తం గాలి రాదు మరి పాపం. ఇంక వీళ్ళంతా చీకట్లోనే ఉండాలి. ఇది ప్రిజన్. కిచెన్ సామాన్లు ఏమున్నాయి బాబు, ఈ అరబ్ షేకులు కిచెన్ సామాన్లు, ఈ జగ్గులు అవి ఉన్నాయండి. పట్టుకొని చూపిస్తాను ఆగండి ఒకటి. ఇదిగో ఇది ఒక జగ్గు, ఇందులో వాటర్దే. ఇవే మన సైడ్వే, కాకపోతే కొంచెం టోపీలు ఉన్నాయి వీటికి. ఇవన్నీ అప్పుడు ఇత్తడి సామాన్లు. ఈ కాఫీ బీన్స్ అవి ఉన్నాయి.
ఈ జాగాల్లో ఇవన్నీ ఉంటాయి కదా, అలీబాబా సినిమాలోనే వాడతారు కదా, ఆ టైప్ ఉన్నాయి ఈ జగ్గులు. అయ్యి ఈ కొండలు అవి కామన్. ఇవన్నీ అప్పుడు యాంటిక్ పీసులు కాబట్టి ప్రిజర్వ్ చేసి 5 దిరాములు ఎంట్రీ టికెట్ పెట్టారు. అదనమాట. ఇంత కంచాలు ఎవరు తింటాడో ఈ షేకులు ఇంత పెద్దగా. మంది కంచాలండి, చాలా పెద్దది ఇది. ఇదిగో నా చెయ్యి అంతం చూసారా, అంత పెద్ద కంచం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇదేదో అలికినట్టు ఉంది, మన పాకిళ్ళు ఉంటాయి చూసారా, అందులో అలుకుతారు చూసారా, సేమ్ అలాగే ఉంది. ఇది కూడా పేడతో అలుకుతారు సేమ్. ఇప్పుడు పైన ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ షేక్ గారి రూమ్ ఉంది, బట్ లాక్ వేసి ఉంది, లోపల రాను అనమాట మనల్ని. ఇక్కడ నుంచి వ్యూ ఇదండి, చూడండి. ఇదండి ఉమ్మల్ క్వీన్లో మ్యాక్స్ ఆ బీచ్, ఆ మ్యాంగ్రూవ్స్. ఇదిగో ఇది ఈ ఫోర్ట్ మ్యాక్స్. ఇదే చిన్న ఎమిరేట్ అయినా చాలా దూరమైనా వచ్చి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందని చెప్పేసి. కాకపోతే ఇవన్నీ ఫ్యూచర్లో చాలా ఇంకా దుబాయ్ రేంజ్లో ఎదిగిపోతాయి. మ్యాక్స్ మొత్తం అంతా డెవలప్మెంట్ జరిగిపోతుంది. ఏవో ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఎవడొకటి దొరికితే రేవేటేస్తారు. అందు గురించే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గ్లోబల్గా థింకింగ్ చేస్తే ఇలాంటి వాటిలో తెచ్చి కొనుక్కోండి, ఇన్వెస్ట్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. ఇతర ఎమిరేట్స్తో పోలిస్తే ఇక్కడ జీవనశైలి చాలా సింపుల్గా ఉంటుంది. మత్స్యకారులు, చిన్న వ్యాపారులు, సాంప్రదాయ అరబిక్ సంస్కృతి ఇవే ఇక్కడ అసలు బలం. ఉమ్మల్ క్వీన్ బీచ్లో దుబాయ్ లాంటి గందరగోళం లేకుండా ఉంటాయి. ప్రశాంత సముద్ర తీరంలో క్యాంపింగ్, కయాకింగ్, ఫిషింగ్ అనుభవించవచ్చు. ఇక్కడ జీవనశైలి ఇంకా సాంప్రదాయ గల్ఫ్ మార్గాల్లోనే ఉంటుంది. ఫ్లెమింగో బీచ్ అండి. ఈ వాటర్స్ ప్యూర్ నేచర్ బీచ్, చాలా క్లీన్ ఉంది బీచ్. ఇన్ఫాక్ట్ సర్టిఫికేషన్ అలాంటివి ఉండవు. నార్మల్గా బీచ్ చిన్న తక్కువ ఎండ్స్ అన్నమాట, ఒక 100 మీటర్స్ టచ్ అంతే, అటు ఇటు క్లోజ్. చిన్న బీచ్లోనే అసలు గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. ఈ జస్ట్ ఈ ఉన్న విలేజ్ మాట. ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకి ఈ బీచ్ రారు, ఈ వీళ్ళు మాత్రం వస్తారు. ఈ ఫారెనర్స్ ఎక్కడ వాళ్ళు మాత్రం వస్తారు. చికెన్ మ్యాంచో సూప్ అంటే టేస్ట్ చేసేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. బాగానే ఉంది అట్లా. ఇందులో మ్యాంచోస్ వేసుకుంటున్నమాట, వేసుకుందన్నా బాగానే ఉంటుంది. మన సైడ్ చికెన్ సూప్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది, కార్న్ వేసారంటే. వేడి వేడిగా చికెన్ తందూరి వచ్చింది. ఇప్పుడు దీని పని పడదాం. కారు కూడా డైరెక్ట్ బీచ్ దగ్గర తీసుకొస్తాం. రసల్ ఖైమాలోనే ఇది కాస్ట్లీస్ట్ ఏరియా అండి. మేము ఉన్నది ఒక ఐలాండ్. మీకు ఇది చూస్తే కనిపించదు, టాప్ నుంచి చూస్తేనే కనిపిస్తుంది ఈ ఐలాండ్. ఈ బీచ్ ఉంది చూసారా, ఇది ఆర్టిఫిషియల్ బీచ్. ఇది కూడా సృష్టించారు ఇది. ఈ బీచ్ మొత్తం ఈ అపార్ట్మెంట్స్ కోసం తయారు చేస్తున్నారండి. ఇక్కడ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇలాంటి వాటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ కానీ చేసుకుంటే ఒక 50 లక్షలు ఉందనుకోండి అపార్ట్మెంట్, కరెక్ట్ 1.5 years తర్వాత డబుల్ ట్రిపుల్ అయిపోతుంది అనమాట. ఆ రేంజ్లో ఉంటాయి ఇక్కడ. అంత గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కానీ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే. మొత్తం ఆర్టిఫిషియల్ బ్లూ, గ్రీన్, ఏ కలర్ కలితే ఆ కలర్ సెట్ చేసుకున్నారు చూసారా. వాటర్ చూడండి ఎంత గ్రీన్ కలర్లో కనిపిస్తుందో. మొత్తం ఫారినర్సే, ఒక్క ఇండియన్ కూడా లేడు, మేమే ఇండియన్స్ ఇక్కడ. ఈ రసల్ ఖైమా ఏరియా అన్నది ఏంటంటే అసలు చాలా చిన్నదన్నమాట ఎమిరేట్. అందులో ఏంటంటే దుబాయ్ అంత డెవలప్డ్ అయితే కాదు. ఇది డెవలప్మెంట్ అవ్వడానికి ఇంకా మ్యాక్స్ ఒక 2 yearsలో ఫుల్ ఇంకా పాష్ ఏరియా తయారైపోతుంది దుబాయ్ లాగా. మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది ఫారినర్స్ కోసం, ఇది పబ్లిక్ కోసం తయారు చేస్తున్న ఏరియా అన్నమాట. ఇది ఆర్టిఫిషియల్ బీచెస్ ఇవన్నీ మొత్తం. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఒక 50 లక్షల కోటి రూపాయల్లో కూడా మంచి మంచి విల్లాస్ దొరుకుతున్నాయి ఇక్కడ. ఇదే మీకు ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాయి ఈ రేట్లు. ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరైనా బిజినెస్ వీసాలు చేసుకొని వచ్చి ఒకసారి రెక్కి చేయాలి, తిరగాలి. మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది అన్నదే ఇటువంటి ఏరియాస్ ఇన్వెస్ట్ చేసుకుంటే నిజంగా ఆ థాట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మన సైడ్ ఒక 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ 2 BHK 3 BHK మహా రెంట్ ఎంత వస్తుందండి? వైజాగ్, హైదరాబాద్లో మ్యాక్స్ 40,000 50,000 నుంచి రాదు రెంట్. అది హై పాష్ ఏరియాలో ఉంటే. అదే 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ ఇక్కడ రెంట్ ఎంత తెలుసా? 2 లక్షలు, 1 నుంచి 2 లక్షల మధ్యలో ఉంటుందంట ఇక్కడ. నార్మల్ ఇలాంటి ఏరియాలో అయితే 1,00,000 రూపాయలు అంట. దుబాయ్లో అయితే మీకు 2 లక్షలు పెట్టుకోవాల్సిందే. అదే 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ ఇక్కడ, అర్థమైందా? అదే అక్కడ మనం 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయించుకున్న దానికి ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని అద్దెకించుకోండి ఇక్కడ. అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎలా ఉంది థాట్?
మనకి గ్లోబలైజ్ అవుతున్నప్పుడు మన థాట్స్ కూడా గ్లోబలైజ్ అవ్వాలండి. మనం ఒకే దగ్గర కూర్చుండిపోయి మనం ఉన్న ఏరియాయే నూతిలో కప్పల్లాగా మనం ఉన్న ఏరియాయే మన ఇల్లు అనుకుంటే అది కాదు. భూప్రపంచం అంతా మన ఇల్లే. ప్రతి చోట తిరగాలి. తిరిగినప్పుడు మనకి నాలెడ్జ్ వస్తుంది. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఇది తెలిసింది. భలే డెవలప్మెంట్స్ ఇవే చూస్తున్నాను నేను. ఏంటంటే ఎక్కడికి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి అన్నదే నా మెయిన్ టార్గెట్. సో రసల్ ఖైమా ఏరియా, ఇది ఏరియా అనేది ఇది అల్మర్జాన్ అన్నది ఇది ఒక ఐలాండ్ అండి. ఈ ఐలాండ్లోనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఎప్పుడైనా రావాలనుకుంటే పేరు గుర్తుపెట్టుకుని అల్మర్జాన్ ఐలాండ్ రసల్ ఖైమా ఎమిరేట్ దగ్గర ఉంటుంది. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళదు. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.